వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన దాదాపు పూర్తి చేసుకున్నారు. మరి ఈ నేపథ్యంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, మరి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల గురించి గాలేటి లక్ష్మణరావు గారు ఏమనుకుంటున్నారో మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పరిపాలన పూర్తి చేసుకున్నాడు, ఎన్నికలు కూడా సన్నిద్ధమయ్యాడు. ఈ పరిస్థితుల్లో జగన్ గారి పరిపాలన గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి మరణించిన తర్వాత ఓదార్పు యాత్ర 5 సంవత్సరాలు చేసి, పాదయాత్ర 5 సంవత్సరాలు చేసి 10 సంవత్సరాలు కష్టపడి పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్, అగ్రకులస్తున్న పేద వర్గాలను కూడా వాళ్ళ కుటుంబాలను స్వయంగా పరిశీలన చేసి, పాదయాత్రలో ఓదార్పు పరిశీలన చేసి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని ఎవరు ఏ వృత్తుల్లో ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఏ వృత్తుల్లో అభివృద్ధిలో ఉన్నారు, ఏ వృత్తిలో అభివృద్ధి జరగలేదు, దాని మీద బాగా 10 సంవత్సరాలు అన్వేషణ చేసి వారు ప్రజల్లోకి వెళ్ళి 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతవరకు సంతోషించాలా. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పదే తెలుగుదేశంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అవాకులు చివాకులు పేలటమే. అసెంబ్లీలోకి వస్తే సరిగా ప్రజా సమస్యల మీద చర్చించడు. ప్రజా సమస్యల కోసం కూర్చొని ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి గారిని అడగాల, అయ్యా నాకు పలానా జిల్లాలో కరువు ఉంది, పలానా జిల్లాలో నష్టం ఉంది, పలానా జిల్లాలో రైతులకు ఇబ్బంది జరుగుతుంది, పలానా పేద ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కట్టించాలి, అవి అడగాల. కానీ ప్రజా ప్రయోజనాలని అవన్నీ వదిలిపెట్టి అవాకులు చివాకులు పేల్చడం, సభను సరిగా నిర్వర్తించకపోవటం, సభ కార్యకలాపాలను కూడా స్తంభింపజేయటము, నల్ల జెండాల ప్రదేశంలో ఇదే పని ఇప్పుడు 4 సంవత్సరాల 10 మాసాలు, దాదాపు 8 మాసాలు జరిగింది యుద్ధం. ఇదే పని అభివృద్ధి అవి చేయనిస్తున్నారా? అభివృద్ధి చేయటువంటి 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చాడు. 56,000 కోట్ల రూపాయలు పెట్టి భూములు కొనుగోలు చేసి ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి 31 లక్షల మందికి చెంటు 48-48 గజాల చొప్పున ఇళ్ల స్థలం కేటాయిస్తే దాని మీద అవాకులు చివాకులు. ఆ చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడతాడు, ఆ లోకేష్ ఎలా మాట్లాడతాడు, అలా లేటెస్ట్గా వచ్చిన పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు వాళ్ళతో కాపురం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి అవాచకాలు పడుతున్నాడు. ఎందుకు ఇది? అభివృద్ధి చేయనివ్వరా? స్కాలర్షిప్లు ఇవ్వనివ్వరా? రైతు భరోసా ఇవ్వనివ్వరా? రైతుకు కావాల్సినటువంటి పరికరాలు ఇవ్వనివ్వడా? రైతుకు కావాల్సినటువంటి సబ్సిడీల మీద ఎరువులను సరఫరా చేయనివ్వడా? చేశాడని చెప్పరేంటి వీళ్ళు? ఈ రైతులందరూ మేము చేయలేదు. ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేస్తున్న పనులు శ్లాఘించండి, ఆహ్వానించండి. ఒక మంచిని మీరు కోరండి, అభివృద్ధిని కోరండి, ఒక చెడు ఉంటే మీరు మాట్లాడండి. అది ఎరువులు విత్తనాలు అన్నీ సమృద్ధిగా ఆనాడు చంద్రబాబు పాలనలో 2 సార్లు చేసినా, ముఖ్యమంత్రి 3 సార్లు చేసినా కూడా కల్తీ విత్తనాలే రైతులు ఎంతమంది. నాకు తెలిసిన నా అనుభవం దాదాపు 48-50 సంవత్సరాల అనుభవం ఉన్నది. 48-50 సంవత్సరాల రాజకీయాల అనుభవం ఉందంటున్నారు. మరి చంద్రబాబు గారు ఏమని చెప్తున్నారంటే, రైతులకు అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే, రైతులకు మంచి చేసింది నేను కనుక వస్తే మొదటి సంతకం రైతుల కోసమే చేస్తాను 2024లో అని చెప్తున్నాడు చంద్రబాబు గారు. అవన్నీ అబద్ధాలండి. నువ్వు 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు రైతులకి ఏమో డబ్బులు రద్దు చేస్తున్నాను, రుణాలు రద్దు చేస్తానని మోసం చేశావు. మోసం చేసి ఓట్లకు వచ్చావు, మోసం చేసి ఆ పశువు కుంకుమ డబ్బులు ఇచ్చాము, ప్రజలకు డబ్బులు పంపించేసి అని చెప్పి మోసం చేసి, నేను అది బాగు చేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను, ఇంకో ప్రాజెక్టు పూర్తి చేస్తాను, ఏవో పరిశ్రమలు తీసుకొచ్చి పెడతానని చెప్పని ప్రజలకు మోసం చేసి, మోసం చేయటమే చేసి నువ్వు అధికారంలోకి వచ్చావు. చేసింది కూడా లేదుగా, వచ్చి చేసేవాడిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. చేసింది ఒకవైపున అభివృద్ధి కోసం 50,000 కోట్ల భూములు కొన్నాడు, మరి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాడు, మరి విద్యా దీవెన ఇస్తున్నాడు, వసతి దీవెన ఇస్తున్నాడు, గోరుముద్ద ఇస్తున్నాడు. ఏమని ఇవన్నీ ప్రజలకు సేవ చేయటం కాదా? ఇది అభివృద్ధి కాదా? మేము అప్పు ఇవ్వట్లేదే. ఏ ప్రజలకు రూపాయి ఇచ్చాము, అమ్మ ఒడి ఇచ్చాము, మేము అప్పు ఇవ్వట్లా, వడ్డీలు వసూలు చేసుకుంటాను ఇవ్వట్లా. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మంచి పరిపాలన చేశారు, మంచి సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారంటున్నారు. చంద్రబాబు గారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు, పేద ప్రజలను ముంచారు తప్ప ఆయన మంచి చేయలేదు అంటున్నారు కదా. అంటే వారికి మేము ఇచ్చే పథకాలని, ఈ 9 నవరాత్రులను కూడా ముంచే పథకాలను ప్రజల్లోకి వెళ్తున్నాడు ఆయన. ఆ ప్రజలే రేపు తీర్పిస్తారు కదా. 2024లో ఏప్రిల్లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు జనం అంటే ఉన్నారు. ఆయన గారు ఒకటే స్లోగన్ ఇస్తున్నాడు కదా, ఉపన్యాసాలు చెప్పట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు. ఆయన ఏమన్నాడు? ప్రజలారా, మిమ్మల్ని నమ్ముకున్నాను, మీకు సేవ చేశాను, మీరు నాకు సాయపడిన దేవుడు నాకు సాయం చేస్తాడు, మీరే నాకు ముఖ్యులు, మీరే నాకు ముఖ్యం, మీ సేవే నేను సేవకుడిని,
నేను ముఖ్యమంత్రి పదవులు ఉన్నా ప్రజా సేవకుడు, మీ సేవకుడు నేను. మరి అంత సేవ చేసింటే ఈరోజు సీట్లు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారుస్తుంది? ఇదంతా ఓటమి భయంతోనే మారుస్తుంది అంటున్నారు. ఏమండి, నాకు తెలిసి 10 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో చూసిన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో నాకు 7-8 మంది ముఖ్యమంత్రులు తెలుసు. పొగలోకి వచ్చింది మొబలో రాదు, మొబలో వచ్చింది పొగలో రాదు. శాసనసభ్యులు మార్చడం అనేది సంస్కృతి. స్వతంత్ర దేశంలో జాతీయ పార్టీలు కమ్యూనిస్టులు మార్చారు, సిపిఐ మార్చింది, సిపిఎం మార్చింది, బీజేపీ జనసంఘం, ఆ రోజుల్లో ఉన్న జనసంఘం కూడా అభ్యర్థులు మార్చారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీలు కూడా అభ్యర్థులు మార్చారు. కంటిన్యూగా ఒక 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఒకటే ముఖ్యమంత్రి అని లేదు, ఒకే ఎమ్మెల్యే 70 ఏళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏ జాతీయ పార్టీలో లేదు. ఈ ప్రాంతీయ పార్టీలో కరెక్ట్గా ఆయన అంటున్నాడు, మీరు 5 ఏళ్ళు చేశారు, వెరీ గుడ్, సంతోషం, మళ్ళీ నేను కొత్త వారికి కల్పిస్తాను, మీ సహకారం నేను తీసుకుంటాను, మా బిడ్డలు మీరు, మీ బిడ్డలు నేను, మనందరం కలిసి పనిచేసుకుందాం, ఇది మన కుటుంబం, 170 సీట్లు మనం గెలవాలి, మళ్ళీ మనం ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి, ప్రజలకు సేవ చేయాలి. అదే దృక్పథంతో మారుస్తున్నాడే తప్ప నీ మీద కోపం, నా మీద కోపం, లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోపం కాదు. వాళ్ళని పోటీ చేయమనండి. చంద్రబాబు నాయుడు 175 పోటీ చేయమని రమ్మనమనండి తెలుగుదేశం. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు కదా, 175కి ఆయన పోటీ చేయమనండి. వాళ్ళిద్దరు పోటీ చేయమని 170 పోటీ చేయండి. జగన్మోహన్ రెడ్డి 170 పోటీ చేస్తారు. రండి రంగంలోకి, ప్రజల దగ్గరికి. జగన్ గారి బలాన్ని తట్టుకోవడం నా ఒక్కడ వల్ల కాదు, పేద ప్రజలకు మంచి జరగాలంటే నేను చంద్రబాబు కలిసాల్సిన పరిస్థితి వస్తుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే కాపు కళాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నాడు, కుల రాజకీయాలు చేస్తున్నాడు అని కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నాడు. ఒకటి మనవి చేస్తున్నాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా కూడా, తర్వాత శాసనసభ్యుడైనా కూడా, వాళ్ళ అమ్మగారు శాసనసభ్యుడు ఉన్నా కూడా, వాళ్ళ నాన్నగారు శాసనసభ్యుడు 78లో శాసనసభ్యుడైనా కూడా, ఆయన మరణించే వరకు కూడా కులాల పని లేదు వాళ్ళ కుటుంబానికి. కుల మతం వర్గతో పని లేదు. ఎవరు మంచివాళ్ళు వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు. యేసుప్రభు అయినా, హిందువులు దేవాలయంలో వెంకటేశ్వర స్వామి అయినా, లేకపోతే మామదీల్లో ఖురాన్ అయినా, ఈ బైబిల్ అయినా, ఇవన్నీ కూడా ప్రజల క్షేమం కోసం, ప్రజలు శాంతిగా ఉండటం కోసం, పగలో ద్వేషం లేకుండా, కుల మత వర్గాలు లేకుండా, ఓమిషాలు లేకుండా పరిపాలన సాగించాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమో. వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ప్రజలు మభ్యపెడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టినంత మాత్రం ప్రజలకు తెలియని వాళ్ళు లేరు. అందరూ చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియంకి వచ్చినా వద్దంటున్నారు ఏంటండి? నా మనవరాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. వాళ్ళకి ఒకళ్ళు బీటెక్, బీకామ్, బీఎస్సీలు చదువుకుంటున్నారు. నా మనవరాళ్ళు ఇంగ్లీష్ మీడియం. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం అంటే మనం ఇంగ్లీష్ అవసరం. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి, ఇతర దేశాలకు వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాలి. తెలుగు రాదుగా అక్కడ. ఈ భాష మనకు ఉండాల్సింది, ఇంపార్టెంట్. తెలుగు భాష అనేది మనకు ఇంపార్టెంట్. ఒక పాఠంలో ఒక భాగం అది. ఇది వన్ ఆఫ్ ది పార్ట్. తెలుగు, ఇంగ్లీష్ అవసరం, హిందీ అవసరం. ఇది ప్రోత్సహిస్తే తప్పండి. అది తప్పంటాడు. స్కూళ్ళు బాగు చేయలేదు. 75 సంవత్సరాలు స్కూళ్ళు బాగు చేయనటువంటి వాళ్ళు. గడపలు లేవు, కిటికీలు లేవు, తలుపులు లేవు, గోడలు లేవు, బావులు లేవు, నీళ్లు లేవు, లిటర్న్ బాత్రూలు లేవు. అవన్నీ బాగు చేసి 1000 కోట్ల రూపాయలు పెట్టి బాగు చేస్తేనేమో బాగు చేయవద్దా? హై స్కూల్ బాగు చేయవద్దా? ఎలిమెంటరీ స్కూల్ బాగు చేయొద్దా? కాలేజీలు బాగు చేయొద్దా? కాలేజీలు తీసుకురావద్దా? మెడికల్ కాలేజీలు తీసుకురావద్దా? ఏమండి, యూనివర్సిటీలు తీసుకురావద్దా? అభివృద్ధి జరగొద్దండి. కొంత చంద్రబాబు నాయుడు గారికి ఇంకో విషయం మనం చేస్తున్నాం. వారేమన్నా మనకు ఒక 10 లక్షల డబ్బులు ఏమైనా ఇచ్చి వెళ్ళాడా? పదవి దిగే రోజున ఒక 20 లక్షలు 20 కోట్లు ఇచ్చాడా? ఒక 10,000 కోట్లు అని ఇచ్చాడా? 1,00,000 కోట్లు అని ఇచ్చి వెళ్ళాడా? ఆదాయం వలసి ఇచ్చి వెళ్ళాడా? ఎవరైనా అభివృద్ధి కోసం సంక్షేమ ఖర్చు పెడతారు. ఏ ముఖ్యమంత్రి తప్పదు, అప్పు చేయక తప్పదు. అప్పు చేసి పనిచాల్సిన అవసరం ఏముంది? అప్పు చేసి కూడా బీసీలపై పెద్ద ఎత్తున పన్నులు ఎత్తున్నారు, బీసీల రక్తాన్ని పిలుస్తున్నాడని కూడా చంద్రబాబు గారు చెప్తున్నారు. దాదాపు 12 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్తున్నారు. అది అబద్ధం అండి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేప్పుడు ఎంత ఇచ్చాడు? దాంట్లో సగమే అప్పు చేసింది ముఖ్యమంత్రి గారు. 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. 1.5 లక్షలు చేశారు జగన్ గారు. అప్పుడేంది 3.5 లక్షల కోట్లు అయింది, లేదా 4 లక్షల కోట్లు అవుతుంది. ఇది ఎక్కడికి పంపిస్తున్నాడండి? జగన్మోహన్ రెడ్డి జేబులు వేసుకుంటున్నాడా? ఆయన ప్రజలకు ఇస్తున్నాడు, ప్రజలు తీసుకుంటున్నారు, ప్రజల అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. ఇంకొక విషయం మనం చేస్తున్నాను నేను. ఇవాళ నాకు తెలిసినంత వరకు హాస్పిటల్ అందరూ వైద్యులు గౌరవమైనటువంటి వాళ్ళు, నాకు తెలిసినంత వరకు ఒక 50 సంవత్సరాలు తెలిసినటువంటి వైద్య విషయంలో, 40 సంవత్సరాల వైద్య విషయంలో తెలిసినటువంటి డాక్టర్లు పద్ధతి వేరైంది. పరిపాలన కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన చేసిన పద్ధతులు వేరైనాయి, చంద్రబాబు నాయుడు చేసిన పద్ధతులు వేరైనాయి. జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి ధర్మాసుపత్రికి పదండి, ఎంత బ్రహ్మాండంగా చూస్తున్నారండి. సిస్టర్సు, డాక్టర్సు, ఎంత వైద్యం బ్రహ్మాండంగా ఉందండి. మందులు బ్రహ్మాండంగా ఉన్నాయండి. నాసిరకమైన మందులు వాడట్లేదని మనం చేస్తున్నాను నేను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు నాసిరకం కాదు,
గత ప్రభుత్వాలు నేను ఖచ్చితంగా చెబుతున్నా 40% పవర్ ఉన్న మందులే కొనుగోలు చేశారు వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 90% పవర్ ఉన్నటువంటి మందులు వాడుతున్నారు. 90%, 80% మందులు వాడుతున్నారు. ఎవరినైనా టెండర్ పిలిస్తే నాణ్యమైన మందు కావాలేమో, ఏ జబ్బుకి ఏ మందు అవసరం వస్తుందో, ఏ ఇంజక్షన్ అవసరం వస్తుందో, ఏ ట్యాబ్లెట్ అవసరం వస్తుందో, ఏ సిలిన్ అవసరం వస్తుందో నాణ్యమైన సిలిన్ ఎక్కించాలి బాడీలోకి. నాణ్యమైనటువంటి మందులు వెళ్ళాలి ఆరోగ్యానికి. అటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోకి వచ్చిందని గ్రామ స్థాయికి వెళ్ళిపోయిందండి. ఇవాళ మెడికల్ డాక్టర్ని పంపించాడు, సిస్టర్ని పంపించాడు, క్యూలో కూర్చోబెట్టారు, పెట్టి డస్కులు పెట్టారు, రక్త పరీక్షలు చూస్తున్నారు, ఈసీజీ చూస్తున్నారు, కెమెరా పెట్టి హార్ట్ చూస్తున్నారు, హార్ట్ బీటింగ్ చూస్తున్నారు. ఇదంతా వెరిఫై చేసి అప్పటికప్పుడే మందులు రాస్తున్నారు. ఇంకా హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు. ఏమండి భగవంతుడు, నేను అనుకుంటున్నాను మనుషుల దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతే. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల గురించి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. వాళ్ళు వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంటు, వాళ్ళే ఒక గవర్నమెంటు, వాళ్ళు వేరు కాదు. మా పార్టీకి కానీ మా ప్రభుత్వానికి, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వేరు మాత్రం కాదు. ప్రభుత్వ ఉద్యోగులు వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. మరి వాళ్ళకే టైంకి జీతాలు ఇవ్వట్లేదంట కదా అండి. అంటే ఒకటి చిన్న ఎగ్జాంపుల్, నా ఇంట్లో మేము 10 మంది కుటుంబ సభ్యులు. ఒక పండగ, హిందూ పండుగ, క్రిస్టియన్ పండుగ, మామదేవ పండుగ వస్తే బట్టలు కొనుక్కోవాలంటే 10 మంది కూర్చొని మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం వచ్చే ఖర్చు పెట్టేదంతా, నీకేం ప్యాంటు చొక్కాలా కుదరదు, బన్నీ తీసి డ్రాయర్ తీసి డబ్బులు లేవు, ప్యాంటు చొక్కా కొంట, అమ్మ నీకు చీర ఇంత కాస్ట్లో కళ్ళలేను, ఇంత కాస్ట్లో కొంట. మన కుటుంబమే సతమతమైపోతున్నామే, మన జీవనోపాధికి సతమతం అవుతున్నాయి, మన బట్టలకి సతమతం అవుతున్నాయి, మన మందులకి సతమతం అవుతున్నామే, మన జీవనోపాధికి సతమతం అవుతున్నామే. ఎన్ని ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రాన్ని పాలించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టం, ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది మనకి? నీటి పన్ను ఎంత వస్తుంది, ఇంటి పన్ను ఎంత వస్తుంది, భూమి పన్ను ఎంత వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత వస్తుంది, పెట్రోల్లో డీజిల్లో ఎంత వస్తుంది ఆదాయం, ఎంత పర్సెంటేజ్ మన ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు? మన ఆదాయ వనరులు లెక్కేసుకోవాలా? మనం అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి. అంటే ఆదాయం తక్కువ వస్తుంది, పెట్టుబడి లేదు, ప్రభుత్వ ఉద్యోగం ఆదాయం కాదు కదండి. గవర్నమెంట్ హాస్పిటల్కి మందులు ఇస్తానంటే ఆదాయం వచ్చేది కాదు, అది ఇన్కమ్ కాదు. పోలీసు డిపార్ట్మెంట్కి జీతభత్యాలు ఇచ్చి ఉద్యోగం అంటే వచ్చే ఆదాయం కాదు అది. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ ప్రజలుగా సేవ చేసేటువంటి సంస్థలు ఇవి. ఆ సంస్థలకి మనం ప్రభుత్వం ఖర్చు పెట్టాలా, ల్యాండ్ ఆర్డర్కి డబ్బులు ఖర్చు పెట్టాలా, వైద్య అధికారులకి జీతాలు పెంచాలా, వాళ్ళకి వాళ్ళ జీతాలు పెంచాలా, మందులు పెంచాలా, ఆరోగ్యం సురక్షితంగా ఆరోగ్యవంతులుగా తయారు చేయాలని చెప్పి ఆలోచించి ఆరోగ్యశ్రీకి 5 లక్షల రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ తమాషా అండి? ఎవరు చేశారో చెప్పమనండి. ఒక 10 ఏళ్ళు వెనకపోమండి, 20 ఏళ్ళకి వెనకపోమండి ఆరోగ్యశ్రీ విషయంలో. మహానుభావుడు, ప్రజల్లో దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు. ఇలా మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.